शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। వారు ఎంట్రీ చేస్తారు కాబట్టి ఏమవారు మరి అదే విధంగా మా తరపు నుంచి మేము ట్యాబ్ లో ఎంట్రీ చేస్తాం. అక్కడి నుంచి మిల్లర్ నుంచి సెండ్ అయిన రిసీవ్డ్ అండ్ సెండ్ అని చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఫస్ట్ పడ్డ అమౌంట్ కి ఫస్ట్ బోనస్ వస్తుంది అనమాట. ఎవరెవరు సీక్వెన్స్ కి ఎక్కడికి వస్తుందో అట్లా బోనస్ వితిన్ 48 అవర్స్ 36 అవర్స్ లోపల సార్ అన్నట్టుగా రెండు రోజుల లోపు నల్గొండ జిల్లాలో కూడా మరి అమన్గల్ అయితే ఫస్ట్ ఇక్కడనే తలకొండపల్లి కూడా ఇక్కడ స్టార్ట్ కాలేదు. మరి దయచేసి దళారుని నమ్మి ఇంతకుముందు ఎవ్రీ టైం నేను చెప్తున్నాం, దళారుని నమ్మి మరి 21 రూపాయలు 22 రూపాయలు నేరుగా డైరెక్ట్ రా ప్యాడీ తీసుకుంటామని చెప్తుంది కాబట్టి దాదాపుగా 5 నుంచి 6 రూపాయలు లాస్ అవుతుంది. అక్కడ కాకుండా 2 రోజులు ఆలస్యమైనా సరే సెంటర్లోకి తీసుకొచ్చేసి ఇక్కడనే అమ్మాలని చెప్పేసి రైతులందరికీ విన్నపం తెలియజేస్తూ ఈ అవకాశం వీటిని ఎక్కడ పండిస్తుందంటే మనకు సరిపోని మన కుటుంబానికి ఉంచుకున్న తర్వాత అమ్ముతాం. ఈ అమ్మిన వడ్లను అందులో తీసుకెళ్ళేసేసి ఈ పచ్చివి చేసినట్లయితే అది ముక్క పట్టేసి వాసన పట్టి అవి మనం తినలేని పరిస్థితి వస్తుంది. మరి రైతు అందరికీ సేవ చేస్తుండు, అందరికి పొట్ట నింపుతుండు, ఆరోగ్యం ఇస్తుండు అంటే మన రైతు మరి ఒకవేళ అలా చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళకి ఆరోగ్యం ఇద్దాం, మన కుటుంబాన్ని కూడా అంటే ధనికంగా చేసుకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నా రిక్వెస్ట్ రైతులకు అందరికీ కూడా మంచిగా ఆరబెట్టి తీసుకొచ్చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులు వస్తాయి. కంప్లైంట్ ఉన్నా కూడా ఇక్కడ ఏమో ఉంటారు వాళ్ళకి చెప్పండి, సెక్రటరీ ఉంటారు చెప్పండి, వాళ్ళు ఎవరు వినకపోయినా కూడా నాకు కూడా చెప్పండి, ఎమ్మెల్యేకి కూడా చెప్తే నేను ఎక్కడికి చెప్పినా కూడా నేను వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతులకు విజ్ఞప్తి, మీరు మంచిగా తూర్పాల పట్టేసి మంచిగా ఆరబెట్టేసి తీసుకురండి. అదేవిధంగా డబ్బులు కూడా కొట్లాడి తీసుకుంటాం. బోనస్ కూడా ఎవరో రాదు అని చెప్తున్నంట కల్లకుర్తిలో అంతటా కూడా 48 గంటలలోనే వచ్చినాయి. నేను చెప్తున్నాను ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం మంచి చెడు ఏదన్నా అయినా కూడా ఒక వారం రోజులు అంతకంటే ఎక్కువ అవ్వదు. నేను కూడా బాధ్యతతో చెప్తున్నాను, ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ ఓట్లు ఎత్తించి గెలిపించిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా నేను చెప్పేది మీకు ఖచ్చితంగా ఈ బోనస్ డబ్బులు ఇప్పిస్తాం. అందరి ఖాతాలలో ఇప్పటికే వచ్చేసినాయి. అదేవిధంగా కొద్దిగా ఈ మిల్లర్స్ కూడా ఇబ్బంది పెడతారు, మీ చైర్మన్ డైరెక్టర్స్